ఎందుకంటే నాకు తెలిసి అసలు ఈ ప్రోగ్రామే స్టార్ట్ అవ్వలే ఇంకా కేవలం 100 రోజుల్లో అన్నాడు మళ్ళీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ కుర్చీ మీద కూర్చుంటున్నాడు హాయిగా రాజ్యం వెళ్తున్నాడు ఎందుకంటే మనోనికి తెలుసు మళ్ళీ నేను ముఖ్యమంత్రి జీవితంలో అవ్వను అని హలో ఫ్రెండ్స్ నేను మీరు అహ్మద్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక ఫోటో అన్నది వైరల్ అవుతున్నది ఆ ఫోటోని ఏకంగా కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశాడు ఏంటి ఆ ఫోటో అంటే అగో ఇది యాక్చువల్గా మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈనాడు న్యూస్ పేపర్ కట్టింగ్ ఇది ఎప్పటిది అంటే పోయిన సంవత్సరం ఇక్కడ మీరు డేట్ చూస్తే ఒక్కసారి కొంచెం చిన్నగా ఉంది మీకు కనపడకపోవచ్చు 2023 నవంబర్ 30వ తారీఖు ఈనాడు న్యూస్ పేపర్ ఇది ఈ ఈనాడు న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంటి ఆ అడ్వర్టైజ్మెంట్ అంటే వారు అంటే కాంగ్రెస్ పార్టీ వారు 6 హామీలు అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ 6 హామీలని కేవలం 100 రోజుల్లోనే ఇక్కడ మీరు చూడండి 100 రోజుల్లోనే నెరవేరుస్తాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే 100 రోజులు అన్నారు ఇప్పటికీ 330 రోజులు అయినట్టున్నాయి అంటే 11 నెలలు పూర్తిగా వస్తుంది ఇంకో 4 రోజులలో ఇంకా సంవత్సరం అంటే ఇంకో 4 రోజులలో సంవత్సరం అనేది నిండుతుంది అంటే 100 రోజులు అన్నారు 11 నెలలు అయింది ఇప్పటి వరకు ఈ 6 హామీలని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ ఈ 6 హామీలని తీసుకెళ్ళి తుంగలు దొక్కేసింది ఈ 6 హామీలని ప్రజలు మర్చిపోవాలి అని చెప్పేసి రోజుకొక డైవర్జన్ పాలిటిక్స్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్లే చేస్తుంది తెలంగాణలో ఈ డైవర్జన్ పాలిటిక్స్ అనేది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ఈ డైవర్జన్ పాలిటిక్స్ చేసే మొగోడు ఎవడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన శిష్యుడే కాబట్టి ఈయన కూడా డైవర్జన్ పాలిటిక్స్ మొదలుపెట్టిండు ఇక్కడ ఏంటి ఆ డైవర్జన్ పాలిటిక్స్ ఈ 6 హామీలు ఒకసారి మీకు గుర్తు చేయాలి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అందుకే ఇప్పటికిప్పుడు ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడమే కాదు ఈ వీడియోని వైరల్ చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింకుని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి అందువల్ల వీడియో అన్నది వైరల్ అవుతుంది ప్రజలకు నిజాలు తెలుస్తాయి అంతేకాకుండా మనది కొత్త ఛానల్ ద మీడియా రిపోర్ట్ టీజీ తెలంగాణ కోసం పెట్టిన కొత్త ఛానల్ కాబట్టి ఈ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తుంటే 6 హామీలు ఇచ్చారు 6 హామీలకి ఒకటే మాట ఏంటంటే 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు మొదటి హామీ మహాలక్ష్మి ఏంది మహాలక్ష్మి అంటే ఆడవాళ్ళందరినీ కలిపి మూర్ఖుల్ని చేసినట్టు రేవంత్ రెడ్డి మెల్లగా వాళ్ళకి 3 హామీలు మహాలక్ష్మిలో ఇచ్చి మెల్లగా వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళని రోడ్డున పడేసినాడు ఏంటి అదంటే ఇక మహిళలకి ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తాడు ఎంత 100 రోజుల్లో ఇస్తా అన్నాడు కేవలం 100 రోజుల్లో 11 నెలల ఇచ్చినవా నెక్స్ట్ మహాలక్ష్మిలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు ఓ 8 నెలల నుంచి గ్యాస్ సిలిండర్ వస్తుంది అంటున్నారు అది వచ్చింది లేదు బొచ్చు సచ్చింది లేదు మహిళల్ని మళ్ళీ మోసం చేసినట్టు ఎన్ని రోజుల్లో ఇస్తాడు కేవలం 100 రోజుల్లో ఇప్పటికి ఎన్ని రోజులు అంటే 11 నెలలు అవుతున్నాయి నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వచ్చిన 3వ రోజే ఇచ్చిండు రేవంత్ రెడ్డి కానీ ఆ ఉచిత ప్రయాణాన్ని ఇప్పుడు ఆ మహిళలే గాండ్రించి ఉమ్మేస్తున్నారు ఎందుక ఆ ప్రయాణం ఇది ఉచితం మాకు బస్సు అవసరమా ఇది మాకు అంటున్నారు అట్లాంటి వ్యవస్థ మహాలక్ష్మి అని చెప్పేసి మొదటిది రేవంత్ రెడ్డి చేసిన ప్రామిస్ అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే మహాలక్ష్మి అన్న పథకం పెట్టి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేసిండు కేవలం 100 రోజుల్లో చేస్తాడు 11 నెలలైంది ఇంతవరకు చేయలే ఇక రెండోది మనం చూసుకుంటే రైతు భరోసా ఇక్కడ మనం చూసుకుంటే రైతుల్ని ఎట్లా ముంచిండు రేవంత్ రెడ్డి ఈరోజు ప్రతి రైతు గుండె మండిపోతుంది వాళ్ళు ఏడుస్తున్నారు మనం చూసినాము రైతులు ఎంత దారుణంగా పురుగుల మందు దాగి చచ్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏంది ఇక్కడ మనం చూసుకుంటే రైతు భరోసా పేరు మీద కేవలం 100 రోజులలో ప్రతి కౌలు రైతుకు ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు కేవలం 100 రోజుల్లో ఈరోజు 11 నెలలైంది ఇచ్చినవా నెక్స్ట్ మనం చూసుకుంటే వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇస్తా అన్నావు 100 రోజుల్లో ఇప్పుడు 11 నెలలైంది ఇచ్చినవా ఏంటి వరి పంటకి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు 100 రోజుల్లో ఇప్పుడు 11 నెలలైంది ఇచ్చినవా ఇయ్యలే ఇవ్వకపోగా ఏం చేసినాము అంటే రైతుల బ్రతుకుల్ని రోడ్డు మీదకి లాగేసినాం మంచిగా కేసీఆర్ గారి హయాంలో టైంకి టంచన్గా మొబైల్ ఫోన్ బెల్లులు టింగు అని మోగి డబ్బులు పడేది రైతులు చల్లగా ఉంటే ఆ దేశము ఆ రాష్ట్రం చల్లగా ఉంటుంది అంటారు అట్లాంటి రైతుల పొట్టగొట్టేసినావు అక్కడికి ఇక్కడ తెలంగాణ ప్రస్తుత మంత్రులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మేము ఇచ్చేసినాం అంటారు బొచ్చు మీరు ఇచ్చింది ఆ లెక్కలు తీసుకురండి నేను ఒక యూట్యూబర్ని నేను నా లెక్కలు తీసుకొస్తా మీరు ఎంతమందికి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఒకసారి ప్రజల ముందర కూర్చొని లెక్కలు తెలుద్దాం ఆ ధైర్యం ఉందా మీకు ఇక 3వ హామీ ఏంది అంటే గృహజ్యోతి ఇదైతే పెద్ద జోక్ అండి ఈ హామీ పెద్ద జోక్
ఎందుకంటే 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. మొదటి నెలలో ఇచ్చిండు మొగోడు. రెండో నెలలో ఏం చేసిండు, అసలు ఆ 200 యూనిట్లు రాకుండా 220, 230 యూనిట్లు చేసిండు. ఒక్క బల్బు అంటే ఒక్క బుగ్గ పెట్టుకుంటేనే 220, 230 యూనిట్లు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చిండు రేవంత్. ఇది ఒక పెద్ద ప్రొపగెండా. ఇది ఏంటంటే ఆమె విచేసినాం అంటాడు. ఎంతమందికి వస్తుంది అంటే మొదటి నెలలో ఎంతమందికి వచ్చింది, రెండో నెలలో, మూడో నెలలో ఒకసారి లెక్కలు తీస్తే సిగ్గుతోటి రేవంత్ రెడ్డి గారు తలదించుకునే పరిస్థితి వస్తుంది. కేవలం 100 రోజుల్లో ఇస్తా అని చెప్పేసి గృహజ్యోతి ఈరోజు అన్ని గృహాలని మొత్తానికి జ్యోతులు లేకుండా చేసేసాడు. ఇది పెద్ద ప్రాపగెండా. ఇది ఇంటుంటే నవ్వు వస్తుంది నాకు. ఎట్లా ప్రజల్ని అంత మూర్ఖులు అనుకుంటారు రాజకీయ నాయకులు అని చెప్పేసి. 4వ హామీ ఇక్కడ చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు. దేవుళ్ళని సైతం వదిలిపెట్టకుండా 100 రోజులలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు. ఫస్ట్ ఏమి ఇస్తా అన్నాడు ఒకసారి చూడండి. ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు మొగోడు. దాని తర్వాత ఉద్యమకారులకి 250 చదరపు గజాల స్థలం ఇస్తా అన్నాడు మొగోడు. ఇది ఇచ్చిన ప్రామిస్. ఎన్ని రోజుల్లో ఇస్తా అన్నాడు, కేవలం 100 రోజుల్లో ఇస్తా అన్నాడు. ఇప్పుడు 11 నెలలు అయింది. మధ్యలో ఏం చేసిండు, రాముల వారి మీద కూడా ప్రామిస్ చేసిండు, వాగ్దానం చేసిండు, నేను ఇస్తున్నా అని. దేవుళ్ళని కూడా యాడికి పోతే ఆడికి, అదేం దరిద్రం, ఏ దేవుడు ఆ ఏరియాలో ఉంటే ఆ దేవుడి మీద ప్రామిస్ చేస్తాడు. మొత్తానికి ఆ దరిద్రం మొత్తం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. దేవుళ్ళ మీద ప్రామిసులు చేయకుండా ఆ ప్రామిసులు నిలబడకుంటే పాపం కదా, ఆ పాపం ప్రజలకు కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు అవే. ఇక్కడ చూడండి ఎంతలా మోసం చేసిండు ప్రజల్ని. ఇండ్లు ఇస్తాడు అని చెప్పేసి మొత్తానికి ప్రజలందరూ పోయి ఓట్లు వేస్తే ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు అంటే వాళ్ళకి, ఇక నేను చెప్తే గలీజ్ ఉంటుంది, మళ్ళీ తిట్టినా అంటారు, అది ఇస్తున్నాడు మొత్తానికి. నెక్స్ట్ మనం చూసుకుంటే 5వ ప్రామిస్ ఏంటంటే యువ వికాసము. ఇక్కడ యువ వికాసము అంటే ఎందుకు నవ్వుతున్నా అంటే, యువకులని రోడ్డున పడేసి ఆయన ఇంటి ముందల, ఎవరు ఒక ముఖ్యమంత్రి ఇంటి ముందల ధర్నా చేసే లెవెల్కి దిగజార్చి ఏమంటాడు అంటే 100 రోజుల్లో, కేవలం 100 రోజుల్లో యువ వికాసం వచ్చేస్తుంది అన్నాడు. ఏంది, విద్యార్థులకి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అంట. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒక సమాధానం నాకు చెప్పాలి. తప్పకుండా కింద కమెంట్ చేయాలి మర్చిపోకుండా. మీ ఇంట్లో ఎవరో పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి విద్యా భరోసా కార్డు వచ్చిందా? కేవలం 100 రోజుల్లో విద్యా భరోసా కార్డు ఇస్తానని మొగోడు. ఇప్పుడు 11 నెలలు. మీ పిల్లలకు వచ్చిందా? వస్తే వచ్చింది అని చెప్పేసి కింద కమెంట్ చేయండి. ఎందుకు అంటే నాకు తెలిసి అసలు ఈ ప్రోగ్రామే స్టార్ట్ అవ్వలే. ఇంకా కేవలం 100 రోజుల్లో అన్నాడు. మళ్ళీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ కుర్చీ మీద కూర్చుంటున్నాడు, హాయిగా రాజ్యం వెళ్తున్నాడు. ఎందుకు అంటే మనోనికి తెలుసు, నేను ముఖ్యమంత్రి జీవితంలో అవ్వను అని. ఏదో ఫ్లూక్లో ముఖ్యమంత్రి అయిపోయినా నేను, మళ్ళీ అవకాశం రాదు, ఇక వచ్చేది మూటలు మొత్తం లోపలికి తోయాలే, ఆ పనిలో బిజీ ఉన్నాడు. ఇక్కడ ప్రజల్ని మాత్రం మొత్తానికి కలిపేశాడు. ఎందులో కలిపేశాడు? ఎంలో కలిపేశాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే 6వది చివరి హామీ. ఇక్కడ చూసుకుంటే చేయూత. ఈ అంకమ్మ ఎవరికి చేయూత ఇచ్చిండో ఎవరికి చేయించిండో మనందరికీ తెలుసు. ప్రజలకి మంచి చేయడం మానేసి ఉన్న ఇండ్లను కూలగొట్టేసి రాక్షస పాలన తెలంగాణలో చేసుకుంటా నిస్సిగ్గుగా చేయూత అంట. ఇక్కడ చూసుకుంటే కేవలం 100 రోజుల్లో చేయూత, 4000 నెలసరి పింఛను, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఇది అన్నాడు మొగోడు. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. సరే, ఎంతమందికి ఇచ్చిండు, ఎంతమందికి పెన్షన్ వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మీ ఇంట్లో వచ్చిందా? సరే, కేసీఆర్ గారు ఇచ్చే పాత పెన్షన్ అన్న కరెక్ట్గా ఇస్తానడా? అదన్నా కరెక్ట్గా చెప్పండి. అది కూడా రావట్లేదు. ముసలోళ్ళు ఆ పెన్షన్ వస్తే 1వ తారీఖు, 2వ తారీఖు, 4వ తారీఖు పెన్షన్ వస్తే పోయి మందులు, అయ్యా ఈ మందులు నాకు నెలసరి ఇయ్యా అంటే నెలసరి మందులు కొనుక్కొని ఇంటికి వచ్చే పరిస్థితులలో తెలంగాణ ఉండే. ఇప్పుడు ఆ పెన్షన్ ఎటుపోయిందో కేసీఆర్ ఇచ్చేది తెలియదు, ఈ మొగోడు చెప్పిన 4000 రూపాయల పెన్షన్ ఎటుపోయిందో తెలియదు. మొత్తానికి ముసలోళ్ళందరినీ దారుణంగా మోసం చేసినాడు. అవ్వాతాతల్ని మొత్తం రోడ్డున పడేసినాడు. ఇక ఈ 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంట. ఓ డబ్బా నువ్వు 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ చేసినా అంటున్నావు కదా. అసలు ఆరోగ్యశ్రీలో మొత్తం ఎన్ని హాస్పిటల్ ఉండే ఫస్ట్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పు? ఆరోగ్యశ్రీలో ఎన్ని రోగాలు ఉండే ఫస్ట్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పు? ఉన్న హాస్పిటల్ని పీకేసినావు, ఉన్న రోగాలని తగ్గించేసినావు. మరి 10 లక్షలు చేసి బుచ్చు పీక్తారా? ఏం చేయలేదు కదా. ఆ విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. అది కూడా కేవలం 100 రోజులు. అంటే కేవలం 100 రోజుల్లో ఈ మొత్తం చేస్తా అని చెప్పేసిన మొగోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే దగా చేస్తున్నాడు. ఎట్లా ఈ డ్రామా చూడండి. మీకు డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీది. డిసెంబర్లో రాగానే ప్రజలు 100 రోజుల్లో చేస్తాడు అన్నాడు మొగోడు, చేస్తాడు అనుకున్నారు. కానీ ఏం చేసిండు అంటే అధికారంలోకి రాగానే మేము ఇప్పుడే వచ్చినాం, ఆర్టీసీ చేసేసినాం, ఫ్రీ చేసినాం అని చెప్పి డ్రామా చేసినాడు. అప్పుడే ఒకటి చేసేసినాం అన్నాడు.
దాని తర్వాత ఏదో ప్రజాపాలన అని చెప్పేసి ఫామ్లు ఇచ్చి గడబడి చేసిండు. ఓ నెల రోజులు దాని మీద పెద్ద డ్రామా చేసిండు. దాని తర్వాత ఏం చేసిండు, మెడిగడ్డ అన్నాడు అని చెప్పేసి 2 నెలలు మీడియా అందరినీ ఆ మేడిగడ్డ చుట్టూ తిప్పిండు. మన మీడియా కూడా గ్రేట్, ఆ మేడిగడ్డ చుట్టూ తిరిగారు. ఆ మేడిగడ్డ కుంగిపోయింది, మేడిగడ్డ పలిగిపోయింది అంటే ఓడిని పనికి మళ్ళీ గబునా కొడుకులారా ఇప్పుడు నీళ్ళంచి వస్తున్నాయిరా, అక్కడి నుంచే వస్తాయి కదా, అదే కాళేశ్వరం నుంచి వస్తాయి కదా. ఒక మొగోడు కాళేశ్వరం కట్టిండు. అక్కడ చూసుకుంటే పక్క రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు మా తాత కంటే ముందు ఎవరో నాకు తెలియదు, వాళ్ళందరూ చచ్చిపోయి ఇప్పుడు నేను చేస్తా, రేపు నా పిల్లలు బతారో లేదో వాళ్ళ పిల్లలు ఉంటారో లేదో, అప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ కడతారో లేదో తెలియదు. పోలవరం ప్రాజెక్టు, ఆ పోలవరం ఆడనే ఉంది. ఈడ కాళేశ్వరం మొదలుపెట్టాడు, కాళేశ్వరం కట్టేసినాడు, నీళ్ళు కూడా వస్తాయి. ఆ మొగోడు కడితే మేడిగడ్డ అని చెప్పేసి 2 నెలలు మొత్తం నాశనం చేసినాడు. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటే మళ్ళీ మన మీడియా మొత్తం బ్యాగులు వేసుకొని కెమెరాలు వేసుకొని ఓ గజ్జికుక్కలు తిరుగుతారు కదా, అట్లా పరిగెత్తారు. ఫోన్ ట్యాపింగ్ అంట, ఓ పెద్ద ఏదో కుంభకోణం జరిగిందంట, కేటీఆర్ మొత్తం చేసిందంట, రకుల్ ప్రీత్ సింగ్ అంట, సమంత డివోర్స్ అంట, ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల అయిపోయిందంట. వాడు అమ్మ జీవితం భార్యాభర్తల మధ్యలో ఫోన్ ట్యాపింగ్ వల్ల భార్యాభర్తల జీవితాలు నాశనం అవుతాయా? అదేంద్రా, అదే మాట. అంటే భార్య ఏదైనా తప్పు చేసి లేదా భర్త ఏదైనా తప్పు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆ విషయం ఒకవేళ నిజంగానే బయటపడితే మంచిదే కదా, నిజాలు బయటపడ్డాయి కదా. ఆ విషయం కూడా ఆలోచించి ఆడవాడు స్వామీజీ అంట, మధ్యలో ఆడవాడు బొచ్చుగాడు 2 నెలలు మేడిగడ్డ అని చెప్పేసి, 1 నెల ఏమో ప్రజాపాలన ఫామ్లు అని చెప్పేసి, దాని తర్వాత మళ్ళీ 2 నెలలేమో మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్లు, దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేసింది ఎలక్షన్ కోడ్ కథం. మొత్తం 3 నెలలు అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ రిజల్ట్ రావడానికి మళ్ళీ నెల అన్నాడు. మళ్ళీ నెల తర్వాత ఏమన్నాడు, లేదు ఆగస్టు 15కి మొత్తం నేను చేస్తా అన్నాడు. ఆగస్టు 15 సెప్టెంబరు, ఇవాళ లాస్ట్, రేపు పొద్దున అక్టోబరు. ఏమైంది అంటే ఏమవలే, అందరినీ నాశనం చేసినారు. ఇక్కడ ఇంకో మంచి మాట చెప్పినాడు. ఇక్కడ చూడండి, ఇది చాలా మంచి మాట. ఇక్కడ ఒక విషయం చదివితే మార్పు కోసం అంట, అగో ఇది చూడండి, మార్పు కోసం ముందడుగేద్దాం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని గెలిపిద్దాం, చేయి గుర్తుకే ఓటేద్దాం. ఈడ ఒక విషయం నేను చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా, తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారా? ఈ విషయం మీరు తప్పకుండా కింద కామెంట్ చేయాలి. తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తెలంగాణ ప్రజలు తెచ్చుకోలేదు అని అంటే ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలి. 1969లో 369 మందిని తెలంగాణ ఉద్యమకారులని చంపింది ఏ పార్టీ? ఏ పార్టీ చంపింది అంటే చంపింది కాంగ్రెస్ పార్టీ. సెంట్రల్లో ఇందిరాగాంధీ గారు ఉండే కాంగ్రెస్ పార్టీ, స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే. అట్లాంటప్పుడు ఈ 369 మందిని బందూకులు పెట్టుకొని కాల్చి మరీ చంపారు తెలంగాణ ఉద్యమకారులని. ఆ ఉద్యమకారులని చంపిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జరిగినటువంటి మలి ఉద్యమంలో 1200 నుంచి 1500 మంది చచ్చిపోయారు. ఎవరు చంపారు అంటే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పాలనలో ఎవరుండే? సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ, స్టేట్లో ఎవరుండే? కాంగ్రెస్ పార్టీ. అంటే తొలి ఉద్యమంలో మలి ఉద్యమంలో మొత్తం తెలంగాణ ఉద్యమకారులని చంపిన కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిందా? తెలంగాణ ఎవడు అబ్బసొప్పుతూ కాదు, తెలంగాణని గల్లా పట్టుకొని తీసుకొచ్చిన మొగోడు ఎవడు అంటే కేసీఆర్. మన అదృష్టం ఏంటంటే అది మనం అర్థం చేసుకోలేకపోయినాం. ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ మన దగ్గర తెలంగాణలో రాష్ట్రం తెచ్చినోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోయి ఏం చేసినామంటే ఆయన తీసుకెళ్ళి ఈరోజు ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినాం. రాష్ట్రం తెచ్చిండు మన ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రంలో ఇట్లాంటి ముఖ్యమంత్రి లేడు. మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు చెక్ చేసుకోండి, రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి లేడు. మన దగ్గరే ఉండే రాష్ట్రాన్ని తెచ్చిన మగోడు కేసీఆర్. ఆ మగోడిని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి పనికి మన సంతాన్ని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడితే నిజంగా ఎంత గలీజు విషయం అంటే మనం తప్పు చేసినాం. తెలంగాణ ప్రజలు మనం తప్పు చేసినాం. ఏంటి అంటే స్వార్థానికి పోయినాం. వాడేదో ఇస్తాడు, వీడేదో ఇస్తాడు. స్వార్థానికి ఎప్పుడు పోవద్దండి. పోతే ఏమవుతుంది? ఇదవుతుంది. ఈరోజు హైదరాబాద్ తనకు ఓటు వేయలేదు అన్న ఒక కక్షతోటి హైదరాబాద్ మీద హైడ్రా అని చెప్పేసి కక్ష తీర్చుకుంటున్నాడు. సరే, ఈ మంటలు మీ దాకా రావా? జిల్లాలకి మీ దాకా వచ్చినాయి. ఇప్పుడు సరే, మీకేమన్నా మంచి జరుగుతుందా? జిల్లాలలో ఉన్న వాళ్ళకి, మిగతా జిల్లాల్లో వాళ్ళ మొత్తం నాశనం చేసేసినాడు. హాస్పిటల్ మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి, స్కూళ్ళు మొత్తం నాశనం అయిపోయినాయి. స్కూళ్ళల్లో భోజనాలు పురుగులు తింటున్నారు చిన్నపిల్లలు. సిగ్గుతోటి తలదించుకునే పరిస్థితి మనది. అయినా కూడా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రులు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నారు. దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా అన్న ప్రశ్నకి తప్పకుండా మీరు కమెంట్ రూపంలో సమాధానం చెప్పాలి. అదే కాకుండా ఇప్పటికిప్పుడు కింద ఉన్నటువంటి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీదే. ఈ వీడియోని వైరల్ చేయాలంటే లైక్ చేయాలి,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.